నమస్తే. ఇక ప్రభుత్వాలు కొలువుదీరిన తర్వాత మొదటగా చేయాల్సినటువంటి పని ఏంటిదో అదే జరిగిపోతా ఉన్నది. రివెంజ్‌ల పర్వం. కక్ష సాధింపులు చేయాలి. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మరిగా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కేసులున్నాయి. ఓ 11 సీబీఐ కేసులున్నాయి. ఓ 8 ఈడీ కేసులైతే ఉన్నాయి. సో ఇక ఆయన ముఖ్యమంత్రి కాకముందు శుక్రవారం పోవాలి, సంతకం పెట్టాలి, ఇవన్నీ ఉండేటి. ఇక ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత కోర్టు ఏం చేసిందనంటే ఆయనకి కొద్దిగా మినహాయింపు ఇచ్చింది. ఈ ముఖ్యమంత్రి కదా బిజీగా ఉంటాడు, సరే మీరు కోర్టుకు రాకపోయినా పర్వాలేదు, మినహాయింపు ఇస్తున్నామని చెప్పి ఆయన అప్పీల్ ఏదైతే చేసుకున్నాడో ముఖ్యమంత్రిగా మరి ఆయనకి మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగిందని చెప్పి ఆయన జైలుకు పోయిండు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇక ప్రభుత్వం మారింది. కేంద్రంలో కూడా మంచి పట్టు మీద ఉన్నటువంటి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ మళ్ళీ కోర్టుకు రావాలి, శుక్రవారం మళ్ళీ వచ్చి సంతకాలు పెట్టాలి అని చెప్పి ఈడీ సిబిఐ ఏదైతే ఉన్నాయో ఆ రెండు కూడా మళ్ళీ కోర్టుకు అప్పీల్ చేస్తూ ఉన్నాయి. ఆల్రెడీ కోర్టుకు అప్పీల్ చేసేసినాయి. మళ్ళా కేసుల్ని ఇక అక్రమాస్తులు అనుకుంటా, లేకపోతే ఇక ఆ కేసులు ఈ కేసులు అనుకుంటా, మరి దాది రివెంజ్లో భాగమా లేదా కాకపోతే ఇక మరి ఇప్పుడు ఇంకా ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది కాబట్టి మరి ఆ కేసులకు సంబంధించినది ఏదైతే ఉన్నదో, సో ఇన్ని రోజులు అయితే బిజీగా ఉన్నాడు, ప్రజలకి సేవ చేయాలి, ఇదంతా అయిపోయింది కాబట్టి మళ్ళీ వాటిని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సరే దీని వెనక ఏమన్నా రాజకీయ కోణం ఉన్నదా ఏంటి అనేది పక్కగా పెడితే మాత్రానికి ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోర్టుకు రా అని చెప్పేసి పిలుపు అయితే క్లియర్గా సిబిఐ తర్వాత ఈడీలు కోర్టుకు స్పష్టం చేసుకుంటా ఉంటే, ఇక ఆయన కింద ఉన్నటువంటి మంత్రివర్గం, ఆయన కింద పనిచేసినటువంటి మంత్రివర్గం ఇక మరీ చెప్పాలంటే కొద్దిగా ఎవరైతే ఎక్కువ మాట్లాడినరో మీడియా ముందుకొచ్చి, కొడాలి నాని కావచ్చు, లేకపోతే ఇక ఈయన ఇంకొకరు ఒక ముగ్గురు నలుగురు ఎవరెవరైతే మాట్లాడినరో మరి వాళ్ళు కూడా ఏం చేసిర్రు, ఏ మంత్రిత్వంలో పనిచేసిండ్రు అనేటటువంటి దాన్ని మరిగా అరెస్టుకి రోజా కూడా రంగం సిద్ధం కాబోతా ఉన్నదా. ఎన్నికల రిజల్ట్ వచ్చి ఖచ్చితంగా ఇంకో నెల కూడా కాకముందునే ఇప్పటికే ఈమె మీద 100 కోట్లు ఈమె స్కామ్ చేసింది. ఆడుదాం ఆంధ్ర. ఇక ఈమె క్రీడా పర్యాటక రంగం మంత్రిగా పనిచేసినప్పుడు 100 కోట్ల రూపాయలతోటి ఆడుదాం ఆంధ్ర అనే దాన్ని ఒక టోర్నీ నిర్వహించారు. చాలా ఘనంగా పెద్ద ఎత్తున టోర్నీ నిర్వహిస్తే దానికి ఒక బడ్జెట్ 100 కోట్లు ఖర్చు అయింది. ఆ 100 కోట్లలో కూడా మొత్తం తిప్పి కొడితే ఒక 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు, 90 కోట్లు కూడా వీళ్ళే దోచుకు తిందరని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం ఆరోపణ చేస్తూ ఉన్నది. గతంలో కూడా వీళ్ళు ఏదైతే ఆ టోర్నీ నిర్వహించేటప్పుడు కూడా అప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన ఆరోపించిందో మరి ఇప్పుడు కూడా వాటిని దర్యాప్తు చేసేటటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా దాంట్లో 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి చెప్తా ఉంటే ఇక దానికి రోజే రిప్లై ఇచ్చింది. లేదు మేము వాళ్ళకి సంబంధించినటువంటి ఇక డ్రెస్సులు కావచ్చు కాక, లేకపోతే ఆ మైదానానికి అయ్యే ఖర్చు, ఆ తర్వాత వాళ్ళకి ఫుడ్ అది ఇది దానికి సంబంధించిన వగైరా అంతా కూడా 100 కోట్లు ఖర్చు అయిపోయింది, దాంట్లో ఎటువంటి రూపాయి కూడా మాకు మిగలలేదని చెప్తే దర్యాప్తు రంగం సిద్ధమైంది. దీంట్లో మరి ఖచ్చితంగా ఇక స్కామ్ అయితే జరిగింది. ఆడుదాం ఆంధ్రాలో మరిగా స్కామ్ అయితే జరిగిందని చెప్పేసి రోజే అరెస్టుకి రంగం సిద్ధం చేయబోతా ఉంటే ఇక పాత కేసులు ఏవేవైతున్నాయో పాత కేసులు మొత్తాన్ని కూడా ఈడీ సిబిఐ జగన్మోహన్ రెడ్డికి తోడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇక చిక్కుల్లో మాజీ మంత్రులు వైఎస్ఆర్ సిపిలో ఎవరెవరైతే మంత్రివర్గంలో పనిచేసారో వాళ్ళంతా కూడా చిక్కులో పడబోతా ఉన్నారు. ఇప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్. ఎవరిది? విడుదల రజనీ గారిది. ఏ రోజైతే ఎన్నికల రిజల్ట్ వచ్చేసినాయో ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఆమె ఫోన్ అందుబాటులో లేదు. మరి ఇక ఒక జాతీయ పార్టీలో కూడా వెళ్ళిపోబోతా ఉందనేది పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఒక జాతీయ పార్టీలో కూడా పోయే అవకాశం అనేది. మరి గతంలో టీడీపీలో పనిచేసినటువంటి విడుదల రజనీ మరి ఇక నేను సైబరాబాద్లో నేను నాటిన మొక్కని అని చెప్పి ఓ పెద్ద సభలో ఎప్పుడైతే మరి చంద్రబాబు నాయుడు ముందు మాట్లాడిందో, ఎప్పుడైతే ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఎమ్మెల్యే టికెట్ టీడీపీ ఇవ్వకపోతే వైఎస్ఆర్ సిపిలోకి పోయింది, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి మంచి పదవి ఇచ్చిండు, మంత్రి పదవి ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి. ఆమెను కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇలా పార్టీ
11 స్థానాలకే పరిమితమైనటువంటి పార్టీ ఎట్లా ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలు కూడా విడుదల రజని ఉన్నట్టు కూడా కనపడతా ఉన్నది. విడుదల రజని పార్టీ ఒక జాతీయ పార్టీలోకి పోయేటటువంటి అవకాశంతో పాటు ఇక మిగతా మంత్రులంతా కూడా ఏం చేయాలనేటువంటి ఆలోచనల్లో బండరు. ఇక అంబటి రాంబాబు, తర్వాత కొడాలి నాని, ఇక వీళ్ళంతా ఎవరెవరైతే ఉన్నారో మాజీ మంత్రులు, ఇక పనిచేసినటువంటి మంత్రులంతా కూడా మరి ఏంటి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటిది? 100కి 100% మాత్రం కక్ష సాధింపు చర్యలు ఉంటాయి. ప్రభుత్వం ఆ దిశగానే పోతుంది. ఎందుకంటే ఇక మనం చేసింది ఏ రేంజ్లో అయితే ఉన్నదో దానికి మించి డబల్ కంటే త్రిబుల్ చేయబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతా ఉన్నదని చెప్పి మరి ఇక మంత్రులంతా కూడా ఏ మంత్రిత్వ శాఖల్లో అయితే వాళ్ళు పనిచేసారో ఆ మంత్రి శాఖలలో వాళ్ళ శాఖలలో మరిగా ఏ అవినీతులు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి అని చెప్పి సిబిఐలతోటి లేకపోతే ఈడీలతోటి లేకపోతే లోకల్లో ఉన్నటువంటి పోలీస్ ఇన్వెస్టిగేషన్స్తో మాత్రానికి ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఇది శరమామూలే అక్కడ కేంద్రంలో కానీ లేకపోతే ఇక మన తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్టు కానీ ఇక తెలంగాణలో చూసుకుంటే ఏం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జైలుకి పంపించిండు. ఇక ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి ఇక కాళేశ్వరం అని చెప్పి లిక్కర్ స్కామ్లు అని చెప్పేసి కూడా ఆల్రెడీ ఇక్కడ కూడా పర్వం స్టార్ట్ అయిపోతా ఉన్నది. ఇక అక్కడ కూడా ఆయన ఉన్నప్పుడు ఈయన పంపాలి, ఈయన ఉన్నప్పుడు ఆయన పంపాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటున్నాయి. సరే ఏదేమైనా కానీ ఎవరు ఆ ప్రజాధనాన్ని స్కామ్ చేసినా చీటింగ్ చేసినా కానీ 100కి 100% మాత్రం ఖచ్చితంగా అది ఎవరైనా కానీ దానికి ఖచ్చితంగా మరి శిక్ష అయితే అనుభవించాలి, తప్పదు. శిక్ష అయితే అనుభవించాల్సిందే కానీ రివెంజ్ల పర్వం అయితే కాదు. ఎందుకంటే ప్రజలు మనకు తీర్పిచ్చి ఏదైతే వాళ్ళని పక్కగా పెట్టేసేసి అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎవరికైనా కానీ ప్రజలు మనకు ఒకసారి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, ప్రజలు మనకు మద్దతు తెలిపినప్పుడు ఇక దాన్ని ఆ సంస్థలని చూసుకుంటాయి. అంతేగాని రివెంజ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మరి మనం ప్రజలకు ఏవైతే చేయాలో అవి మాత్రం దయచేసి దూరం చేయకుండా కేవలం మనం అధికారంలోకి వచ్చినామనంటే ఎప్పుడైతే మనం రాష్ట్ర సంక్షేమం ప్రజల మరి అభివృద్ధి ఆ వైపు మనం ఎప్పుడైతే అడిగేస్తామో మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మనం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రివెంజ్లు ఇవన్నీ తగ్గించుకుంటే మంచిది. ఏది ఏమైనా కానీ ఇక ఇన్ని రోజులు పరిపాలించినటువంటి ఆంధ్రప్రదేశ్లో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డికి మాత్రానికి కష్టాలు రాబోతా ఉన్నాయి. ఆయన కింద ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా మరి వాళ్ళని అరెస్టులు చేయడం కానీ లేదా ఇక వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నం కానీ ఇక ముఖ్యంగా జగన్కి సంబంధించినటువంటి అంశం కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తోడి మళ్ళీ కోర్టుకి జైలుకి తిప్పేటటువంటి ఆ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతా ఉందని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రానికి మనకి క్లియర్గా స్పష్టమైతా ఉన్నది.